ఇదొక అంశం. ఇక రెండో అంశం, మనం నిన్న ఆర్టీసీ గురించి మాట్లాడుకోవాల్సిందే, మాట్లాడలేదు. సో ఆర్టీసీ కంటే ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మండల్ కమిషను తర్వాత మనకి ఏది ఓబీసీలకు భారతదేశంలో 27% రిజర్వేషన్. ఎప్పుడు మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా. ఎస్, పాపం ఈ మండల్ కమిషన్ నివేదికకు కూడా ఆయనే సహకారం చేసినట పుంజాల శివశంకర్. అవును, ఓబీసీలకు 27% రిజర్వేషన్ ఎక్కడ? విద్యా ఉద్యోగాలలో. ఎస్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఇంత ఇవ్వాలి. మండల్ కమిషన్ అంటే బీసీలకు రిజర్వేషన్లు వచ్చి దాదాపు 33 సంవత్సరాలు గడుస్తూ ఉంది. 92 అంటే 33 సంవత్సరాలు బీసీలకు 27% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తూ 33 సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు లేదు. ఇప్పుడు మొన్న విద్యా సంస్థలలో ఎప్పుడు వచ్చింది ఎరికేనా? కొన్నిట్లలో ఐఐఎంలు ఇందులో మొన్న 10-15 ఏళ్ళ కింద, అప్పటిదాకా లేదు. సో ఇక్కడ 33 సంవత్సరాల క్రితం వచ్చింది కదా. మరి ఈ దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి ఈ 78 ఏళ్ళ కాలము బీసీలకు రిజర్వేషన్ వచ్చినటువంటి 33 సంవత్సరాల కాలం. సో ఈ కాలంలో తెలంగాణనే కాదు, భారతదేశంలో బీసీల జనాభా అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే బీసీల జనాభా 52% అని మండల్ కమిషన్ చెప్పింది. తెలంగాణలో ఎక్కువ ఉన్నారు, అటు కర్ణాటకలో ఎక్కువ, ఏపీలో ఎక్కువ. అప్పుడు 52% మంది బీసీలు దేశవ్యాప్తంగా ఉన్నారనేది మండల్ కమిషన్ నివేదిక. ఆ నివేదిక ఆధారంగా 27% ఉద్యోగాలు బీసీలకు కల్పించాలని చెప్పి మండల్ కమిషన్ నివేదిక రిపోర్ట్ ఇస్తే, బీపీ మండల్ ఇస్తే, ఆ మండల్ కమిషన్ నివేదికను కోర్టులో ఛాలెంజ్ చేసినారు. ఎవరు? ఇందిరా సాహ్ని కోర్టులో ఛాలెంజ్ చేసి అసలు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల నష్టం జరుగుతుంది, ఈ బీసీల రిజర్వేషన్ కొట్టేయాలని ఆమె పోతే, అప్పుడు ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో లేలే బీసీలకు 27% ఇవ్వచ్చు, కానీ మొత్తం రిజర్వేషన్ 50% దాటకుండా ఇగో స్లాబ్ పెడతా ఉన్నాము అని చెప్పి పెట్టింది అన్నట్టు. ఏది? 9 మంది ధర్మాసనం. సో ఇక్కడ మనం ఇది కొట్టేయాలంటే 11 మంది ధర్మాసనం ఉండాలి. సో ఇట్లా ఎప్పుడు చూసినా కూడా 11, 9, 13, 15, 17 ఎందుకు ఉంటుందంటే 12 పెట్టిరు అనుకో, 6 సమానం ఇస్తే ఎట్లా మరి తీర్పు? అందుకోసం ఒకరిని ఎక్కువ తక్కువ పెడతారు అన్నట్టు. అది అట్లా బేస్ సంఖ్యలో పెడతారు. ఇక్కడ ఈ 33 సంవత్సరాల క్రితం విధించినటువంటి స్లాబ్ ఏదైతే ఉందో ఆ స్లాబ్ను ఎత్తివేయాలంటే 11 సభ్యుల ధర్మాసనంతో కూడినటువంటి బెంచే ఎత్తేయగలుగుతుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.